నువ్వు లక్ష్మీదేవి కల్లోకి వచ్చినా లక్కపెడత కల్లోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి. ఈ అజ్ఞానం వదిలిపెట్టండి. దుస్వప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి. ఇవన్నీ చూడకూడదండి, బొరపాడైపోతుంది. ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి. బుద్ధుండి మాట్లాడుతున్నావా? అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా? మంచి చెడ్డ నీకు తెలియదా? అంత జడ పదార్థానివా? నీకు వచ్చిన కళ, నీకు ఎదురైన మనిషి, పొద్దున్నే ఎవడో తుమ్మిన తుమ్ము, వాడెవడో దగ్గర దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా? అసలు విన్నెముకుందా మనకి? ఎక్కడ శాస్త్రాల్లో లేవు. తర్వాత పుట్టుకొచ్చేయండి వ్యాపారాల కోసం. ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది. చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం. మీరు చూసుకోండి అమ్మా, కోతి దొరికితే కోతిని చూడండి. కోతికి చేతిలో గీతలు ఉంటాయి, దానికి చెప్పమానండి. ఎందుకు వస్తాయో తెలిసేవి ఇప్పుడు మీకు రుజువు చేయించండి. ఇలా ముడవండి ఒకసారి. ఎక్కడ మీ చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి, గమనించుకోండి. ఆ తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటాడండి. ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఉంటారట. ఈ గుర్తులను బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంకోటి పడతాడు. ఇప్పుడు 60 ఏళ్ళకి చెప్పేవాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి, మనం పిచ్చి వధవలం కావాలి. మనకి బుర్ర లేదా? పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదని నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే 25 ఏళ్ల పిల్లలు వీటిని నమ్ముతారండి. దేశం ఏమైపోవాలి? నీ శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా ఆధారపడి ఉందయ్యా. ఓ యువతి, ఓ యువక, మీరు నమ్మడం ఏంటి? బుద్ధి ఉందా లేదా? వాళ్ళకే వస్తున్నాయండి పిచ్చి నమ్మకాలు. వాళ్ళని జరగొట్టేశాం మనం పూర్తిగా. ప్రతి ఓటమి ఒక విజయానికి మెట్టే ఖచ్చితంగా. ఒక్కసారి ఓడిపోయామంటే మర్నాడు గెలవడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. అందుకని ఓటమిని స్వీకరించాలి. ఓటమిని దాచిపెట్టుకోవద్దు, చెప్పడానికి మొహమాట పడద్దు, దాన్ని కప్పెయ్యద్దు. ఓటమి ఎదురైంది అంటే గెలుపు రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. అప్పుడు ఆ ఓటమిని మనం ఖచ్చితంగా జయించాలి. కోపంలో ఆవేశంలో మాట్లాడకుండా ఉండాలంటే ఒక్క ఉపాయం ఉంది, పెద్దవాళ్ళకైనా సరే వర్తిస్తుంది. నెమ్మదిగా మాట్లాడాలి. ప్రతి వాక్యము చుక్కబెట్టినట్టుగా మాట్లాడాలి. ఇంట్లో కూడా వాల్యూమ్ పెంచడం అంటారే, పెంచేసి ఆవేశంలో మాట్లాడామనుకో వాక్యంలో వాక్యం కలిసిపోయి ఏమొస్తుందో తెలియక మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, కొంపలంటుకుపోతాయి. మన అందరి మనస్సులో ఉండే ఆలోచనలు భర్తకి భార్యకి తెలవలేదు కాబట్టే కాపురాలు సాగుతున్నాయి. ఇంకా ఎప్పుడు ఆవేశంలో ఏమొచ్చేస్తుందంటే లోపల మాట బయటకు వచ్చేస్తుంది. ఆ వేగంలో వస్తుందండి. నెమ్మదిగా మాట్లాడండి. ఇగో చెప్తున్నాను కదా, చెప్తే వినాను కదా, ఎందుకు చెప్తామయ్యా? మాకేమన్నా కోపమా? ఇదా రామాయణంలో ఉంది కదా, భారతంలో అంత కూడా ఎందుకయ్యా? మరి ఇంట్లో కూడా జరిగింది కదా. ఇదా చొక్కబెట్టడం. అవసరమైతే అదేదో సినిమాలో చూశాను నేను, శ్రీలక్ష్మి అని ఒక నటి ఉంది. బావా ప్రశ్న ఆశ్చర్యాలు, ఎప్పుడు వచ్చావు ప్రశ్న గుర్తు. అది పంక్చువేషన్ మార్కులతో సహా చదువుతూ ఉంటుంది నవల. అలా చదవా, ఎందుకంటే ఆగాలి. ఆగి 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 ఆచి తూచి మాట్లాడితే అబద్ధాలు రావు. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు. ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడతాం. పన్నించి మనం తప్పించుకొని బయటపడతాం. అదేదో కాలక్షేపం, వారేదో పోగొట్టడం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంకేది పీఠానామం లాగానం. ఎలక మీద పిల్లి మీద ఎలక ఎప్పటికి తెమలేదు. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చి తోడు నీడ దూడ పేడ అన్ని తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి. ఇదంతా బలహీనతే, మనం గొప్పగా చెప్పొద్దా. అది నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి. డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అదే వేదాంతం.